ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒంటరిగా పుట్టినా ఒంటరిగా మాత్రం జీవించడు. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఈ బంధాలు మనిషి జీవితానికి ఆధారం. ఒక వ్యక్తి బయటకి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తిరిగి ఇంటికి చేరే వరకు అతని జాగ్రత్త అతనికే కాదు, అతని కుటుంబానికి కూడా అవసరమని గ్రహించాలి. కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. చాలామంది నాకేమైనా పర్వాలేదు, అది నా విషయం అని భావిస్తారు. బయట ఏదో తింటారు, మద్యం బాగా తాగుతారు, చెడు తిరుగుళ్ళు తిరుగుతారు, జూదం ఆడతారు, అప్పుల పాలవుతారు, బీడీ, సిగరెట్, గుట్కా వంటివి తింటారు, బైక్ స్పీడ్గా నడిపిస్తారు. వీరందరూ ఒక్కరే అని అనుకుంటారు. నేనే నష్టపోతున్నాను అని అనుకుంటాడు, నేనే చెడిపోతున్నాను అని అనుకుంటాడు, ఇది సరదా అని అనుకుంటాడు. కానీ దీని వెనక వారి కుటుంబం ఉందని గ్రహించడు. ఒక వ్యక్తి ప్రేమలో ఓడిపోయినప్పుడు గడ్డాలు పెంచుకొని మద్యానికి బానిసవుతాడు. ఆ క్షణంలో అతనికి తన బాధ మాత్రమే కనిపిస్తుంది. కానీ అతను మర్చిపోతాడు తన కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఉన్నారని, తనపై ఆధారపడి ఉన్న కుటుంబం ఉందని. నేనేమైనా పర్వాలేదు అని అనుకుంటాడు, కానీ తన వెనక ఒక కుటుంబం ఉంది అని గ్రహించడు. అతను లేకపోతే తల్లిదండ్రులు అనాథలవుతారని కూడా పట్టించుకోడు. కేవలం తన ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుంది, తన ఓటమి మాత్రమే గుర్తుకు వస్తుంది. అందుకే ప్రేమలో ఓడిపోయిన వారు మద్యం తాగి గడ్డాలు పెంచుకొని సోయి లేకుండా బాధ్యత మరిచి తిరుగుతారు పిచ్చివాడిలా. తన వెనక ఒక కుటుంబం ఉందని గ్రహించడు, ఆలోచించడు ఎప్పటికీ. అలాగే కొందరు మద్యం తాగి రోడ్లపై పడిపోతున్నారు. కానీ వారి ఒక్క తప్పు కుటుంబాన్ని జీవితాంతం బాధపడేలా చేస్తుంది. వారు మాత్రం సోయి లేకుండా తాగుతూ తిరుగుతారు, కుటుంబాన్ని పట్టించుకోరు. ఇలాంటి వారికి భార్య, పిల్లలు, కుటుంబం గుర్తుకురారు. బైకును వేగంగా నడిపే యువకుడు ఒక్క క్షణం ఆలోచించడు, నా కోసం నా కుటుంబం ఉంది అని. తన స్పీడ్ తానే ఆలోచించుకుంటాడు తప్ప. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తన జీవితం ముగిసిపోయిందని అనుకుంటాడు. కానీ అతని తల్లిదండ్రులు పడ్డ కష్టము, ఆశలు గుర్తుకురావు. తన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు గుర్తుకురారు, కుటుంబం గుర్తుకురాదు. పరీక్షలో ఫెయిల్ అయితే అంతా నాశనం అయిపోయింది అని అనుకుంటాడు. పరీక్ష మళ్ళీ రాయొచ్చు. పరీక్షలో ఫెయిల్ అయినా, జీవితంలో ఫెయిల్ అయినా తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే తన వెనక ఒక గొప్ప కుటుంబం ఉందని గ్రహించాలి. వ్యాపారంలో నష్టం వస్తుంది, వ్యవసాయంలో నష్టం వస్తుంది, ఎన్నికల్లో ఓటమి వస్తుంది. ఇవన్నీ జీవితంలో సహజం. ప్రతి ఓటమి తర్వాత ఒక కొత్త అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఆ క్షణంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంతా అయిపోయింది అని అనుకుంటారు. ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచించరు. జీవితం మనకే కాదు, మన వాళ్ళ కోసం కూడా. మనిషి తన జీవితాన్ని తన కోసమే కాదు, తన కుటుంబం కోసం కూడా జీవించాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చదివించి ఒక స్థాయికి తీసుకుని వస్తారు. అది మనం మధ్యలో వదిలేసిపోవడానికి కాదు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మన మీద ఆధారపడి ఉంటారు. మన ఒక్క నిర్ణయం వారి జీవితాన్ని మార్చగలదు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఓటమి జరిగినా, పరీక్షలో ఫెయిల్ అయినా, అప్పుల్లో కూరుకొని పోయినా సహనం అవసరం. పరిస్థితులు మారుతాయి. ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కంటే కాస్త ఆగి ఆలోచించడం చాలా మంచిది. నేనొక్కడిని కాదు, నా వెనుక ఒక కుటుంబం ఉంది అని ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడు ఏ మనిషి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. నీవు చనిపోతే నీ బాధ ఒక్కరోజే ముగుస్తుంది, కానీ నీ కుటుంబం బాధ జీవితాంతం మొదలవుతుంది. నీ కోసం ఎదురు చూసే అమ్మ ఉంటుంది, చివరి వరకు తలుపు వైపు చూస్తూనే ఉంటుంది, నా కొడుకు వస్తాడని. మీ నాన్న లోపల ఏడుస్తూ బయట బలంగా నటిస్తాడు. నీ భార్య జీవించి ఉన్న జీవం లేని మనిషిలా మారిపోతుంది. నీ పిల్లలు నాన్న అనే మాటకే ఏడుస్తారు. అందుకే జీవితంలో ఏ సమస్య వచ్చినా ఒక్కసారి ఆలోచించండి, నా వెనుక నా కుటుంబం ఉంది అని. ఎందుకంటే నీ జీవితం నీ ఒక్కడిదే కాదు, కుటుంబం మొత్తం ప్రాణం అనుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హరే కృష్ణ. ఓం నమః శివాయ.